రీసెర్చ్ చెప్పేది ఏమిటి అని అంటే, ఒక 2 గంటల కన్నా ఎక్కువ ఫోన్ వాడితే మెదడులో ఎంత డ్యామేజ్ జరుగుతుంది అని అంటే, రోజు ఒక గ్రామ్ కొకేన్ తీసుకుంటే ఎంత డ్యామేజ్ జరుగుతుందో అంతే డ్యామేజ్ జరుగుతుంది అని రీసెర్చ్ చెప్తుంది. సో మనం ఏంటంటే తెలియక పిల్లాడి చేతిలో ఫోన్ పెట్టేసి అబ్బాబ్బాబ్బా మా వాడు ఫోన్ ఆన్ చేస్తున్నాడు, మా వాడికి మెయిల్ చూడడం వచ్చు, మా వాడికి ఇన్స్టాగ్రామ్లో రీల్స్కి లైక్ కొట్టడం వచ్చు అని ఎంతో సంబరపోతున్న తల్లిదండ్రులు ఉన్న ఈ జమానాలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఇంకోటి ఏంటి అని అంటే, ఈ సోషల్ మీడియా అడిక్షన్ లేదా ఫోన్ వాడడం వల్ల ఒకేసారి 2 అడిక్షన్లు, స్క్రీన్ అడిక్షన్ ఒకటి, సోషల్ మీడియా అడిక్షన్ ఒకటి. సో ఇంకా ఏ వ్యసనంలో కూడా ఇటువంటి 2 అడిక్షన్లు ఒకటిసారి రావడం ఉండదు. అయితే మీరు అన్నట్టు వండర్ఫుల్ రీసెర్చ్ గోయింగ్ ఆన్ ఆల్ అరౌండ్ ద వరల్డ్. స్పెషల్లీ అమెరికాలో ఒక రీసెర్చ్ 1000 మంది పిల్లల్లో చేశారు. ఆ రీసెర్చ్ డ్యూరేషన్ కూడా 10 సంవత్సరాలు, అంటే 10 సంవత్సరాల కన్నా ముందు అయిపోయింది. రీసెర్చ్ స్టార్ట్ చేసినప్పుడు పిల్లల మెదడు ఎలా ఉంది అన్నది వాళ్ళు రీసెర్చ్ చూశారు, స్కాన్స్లో చూసి ఒక 10 years తర్వాత మళ్ళీ ఈ బ్రెయిన్ స్కాన్స్ తీయడం అన్నది జరిగింది. ఈ స్కాన్స్లో అంటే ఈ 10 years పూట పిల్లలు వాళ్ళకి నచ్చినట్టు సోషల్ మీడియా వాడుతున్నారు. అందరూ కూడా యావరేజ్గా ఒక 3 to 4 hours వాడుతూ ఉన్నారు. నో బౌండరీ సెగ్రిగేట్ చేశారు. 2 hours వాడుతున్న వాళ్ళు, 4 hours వాడుతున్న వాళ్ళు, 6 hours వాడుతున్న వాళ్ళు, 8 hours వాడుతున్న వాళ్ళు, అట్లా సెగ్రిగేట్ చేశారు. ఆ రీసెర్చ్లో వచ్చిన రిజల్ట్స్ ఆర్ వెరీ 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 షాకింగ్ అండి. ఎందుకంటే బ్రెయిన్లోని ఒక ఇంపార్టెంట్ ఏరియా, ఇప్పుడు ఒక మనిషి మెదడుకి ఒక కోతి మెదడుకి డిఫరెన్స్ ఏమిటి అని అంటే, వన్ ఇంపార్టెంట్ ఏరియా, దాన్ని మనం ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అని అంటాము. ఓకే. అయితే కోతులల్లో, పులులల్లో ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ చిన్నగా ఉంటుంది, మనిషిలో ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఎక్కువ డెవలప్డ్గా ఉంటుంది. ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ చేయగలిగే ఎన్నో ఫంక్షన్స్ వల్ల మనిషి గొప్ప లేదా మనిషి సుపీరియర్ అని మనం అంటాము. అంటే ఇవాళ రోజు నాకు మీరు ఒక ఎంటీ గ్లాసు, ఒక గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్ ఇచ్చి మంచినీళ్ళు తాగు అని అంటే నా మెదడుకు తెలుసు ఏది తీసుకోవాలి ఏది తీసుకోవద్దు అని. లేదా అక్కడ ఒక 2 పండ్ల ముక్కలు పెట్టి ఏదైనా తీసుకో అని చెప్తే అందులో ఏది ఫ్రెష్గా ఉందో, ఎందు మీద ఎక్కువ పురుగులు లేవో నేను అది తీసుకుంటాను. ఇవన్నీ కూడా నా మెదడు నాకు చెప్తుంది. ఇవే మనము జంతువులలో కానీ ఉండదు, వాళ్ళు వెంటనే ఏది దొరికితే అది తీసేసుకుంటారు. అయితే ఇటువంటి గొప్ప ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఈ ఫోన్స్ ఎక్కువ వాడడం వల్ల ష్రింక్ అవ్వడము అనేది ఆ రీసెర్చ్లో వచ్చిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అవుట్కమ్స్. సో ఎక్కడో ఆ మనిషి మెదడు మళ్ళీ ఒక కోతి మెదడుగా మారుతోంది. ఇలాంటి మార్పు రావడానికి తల్లిదండ్రులు లక్షల రూపాయలు పెట్టి కొత్త కొత్త గ్యాజెట్స్ కొని పిల్లల చేతిలో ఇస్తున్నారు. సో అన్ఫార్చునేట్లీ ఏంటంటే తల్లిదండ్రులకు ఏదో చేసేయాలి అని ఒక ఆభ ఉంటుంది, బట్ వాట్ ఆర్ దే డూయింగ్ అన్నదానికి ఒక రెలవెన్స్ అన్నది ఉండదు. సొసైటీ ఎట్లా వెళ్తే అట్లా వెళ్ళాలి. వాడి దగ్గర ఫోన్ ఉంది, నా కొడుకు కూడా ఫోన్ ఇవ్వాలి. వాడు కారులో వెళ్తున్నాడు, నా కొడుకు కూడా కారు కొనివ్వాలి. సో ఈ విధంగా మనము ఆ బ్రెయిన్ని చాలా వీక్గా చేస్తున్నాము. ఇంకా డేంజరస్ అందులో వచ్చిన చేంజెస్ ఏమిటి అని అంటే, సోషల్ కమ్యూనికేషన్ అన్నది పోయింది. ఇప్పుడు మనిషి మెదడుకి ఒక కోతి మెదడుతో పోల్చుకుంటే వచ్చిన ఒక గొప్ప విద్య ఏమిటి అని అంటే నాన్ వర్బల్ కమ్యూనికేషన్. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి అని అంటే, మీరు మీ ఆఫీస్కి వచ్చారు, మీ కొలీగ్ దుఃఖంగా ఒక చోట కూర్చుని ఉన్నారు, ఆయన ఏమీ చెప్పకుండానే తన ముఖం చూసి మీరు అరే వీడికి ఏదో అయిందబ్బా, వీడు నార్మల్గా లేడు, ఇవాళ ఏదో బాధలో ఉన్నట్టున్నాడు అని మీరు గ్రహించగలుగుతున్నారు. ఇవన్నీ కూడా నాన్ వర్బల్, తను ఏమీ చెప్పలేదు కానీ మనము తెలుసుకోగలుగుతున్నాము. ఈ అబిలిటీ అన్నది హ్యూమన్ బ్రెయిన్కు ఉంది, కానీ ఈ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ కూడా తగ్గిపోవడము అన్నది చూస్తున్నాము. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఇంపల్స్ కంట్రోల్. అంటే ఇప్పుడు మీరు నేను రెస్టారెంట్లో కూర్చున్నాం, మీరు ఇడ్లీ ఆర్డర్ చేశారు, నేను ఇడ్లీ ఆర్డర్ చేశాను, నేను మంచి ఆకలి మీద ఉన్నా, కానీ ఆ బేరర్ వచ్చి ఫస్ట్ మీ దగ్గర ఇడ్లీ పెట్టాడు. నాకు మనసులో ఉంటుంది అబ్బా ఆయన లాక్కుని తింటే బాగుంటుంది కదా అని, కానీ నేను అది చేయను. ఎందుకంటే అట్లా చెయ్యకూడదు అని నా మెదడు నుంచి ఏదో ఒక పార్ట్ చెప్తూ ఉంటుంది, ఆ పార్ట్ ష్రింక్ అయిపోతుంది. సో అందుకే జనాలు ఇంపల్సివ్గా మారుతున్నారు. మనం ఇవన్నీ కూడా ఈ బ్రెయిన్లోని ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఫంక్షన్స్. అండ్ ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ష్రింక్ అయిపోవడము అన్నది ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ చేంజెస్. సో
ఖచ్చితంగా ఈ సోషల్ మీడియా అడిక్షన్ కానివ్వండి, ఈ స్క్రీన్ అడిక్షన్ కానివ్వండి, ఈజ్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ టుడేస్ వరల్డ్. నేను చెప్పినట్టు కొకేన్ లాంటి మత్తు పదార్థం తీసుకుంటే లోపల ఎంత డ్యామేజ్ అయితే జరుగుతుందో అంతే డ్యామేజ్ మనము డబ్బుతోటి ఇచ్చి ఆ గ్యాజెట్స్ని తెచ్చి మన పిల్లల చేతిలో పెట్టి వాడండి అని చెప్తున్నాము. సో తల్లిదండ్రులు ఖచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిన విషయము. ఎన్నో అప్లికేషన్స్కి కూడా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది, వాట్సాప్ ఉంది, వీటన్నిటికీ ఏజ్ క్రైటీరియాస్ ఉన్నాయి. 13 years, 14 years, 15 years వస్తే తప్ప వాళ్ళు ఈ యాప్స్ వాడద్దు అని. కానీ మనము స్టాటిస్టిక్స్ కనుక చూస్తే ఇన్స్టాగ్రామ్ యూజర్స్లో బిలో 12 years వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అట్లానే యూట్యూబ్కి 16 కట్ ఆఫ్ ఉంది. బిలో 15 years వాళ్ళు ఎంతో మంది వాడుతున్నారు.